ఎవరి లిస్ట్ లో లేని అప్పులు వాడు ఇలా ఫాలో అవుతున్నాడు. బైక్ ఏ లేదు, నడిచి వెళ్తున్నారు, హెల్మెట్ ఎందుకు సార్? రే, ఇది నడిచి వెళ్ళడానికి పెట్టుకున్న హెల్మెట్ కాదురా, కొందరు అప్పులు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి పెట్టుకుంది. అవును, నీ దగ్గర చేయి బదులుగా 1000 దొరుకుద్దా? నువ్వు ఇలా అడుగుతావనే హెల్మెట్ తో పాటు తిరుగుతున్నాను. ఇప్పుడు అర్థమైందిరా దేశంలో ఇన్ని హెల్మెట్లు ఎందుకు సేల్ అవుతున్నాయో. బాస్, గడ్డపార హెల్మెట్ తీసేశాడు. ఓవర్. చూడగానే పాస్ పోయాలని మూడొచ్చేలా ఓ గోడ కట్టారే. గడ్డపార మూలం నుంచొని పాసు పోస్తున్నాడు. ఓవర్. మనం సందేహపడింది నిజమైంది. యూరిన్ ఎల్లోగానే ఉంది. ఓవర్. పాక్ సినిమాలో విలన్లో ఎందుకు మారు వేషాలు వచ్చారు? ఇప్పుడు ఎందుకు 2020 మ్యాచ్ జరుగుతున్నట్టు అందరూ ఓవర్ ఓవర్ అంటున్నారు? నన్నెందుకు ఫాలో అవుతున్నారా? మన ఊర్లో నువ్వు వడ్డీకి తీసుకున్న వాళ్ళ లెక్క ఎంతో తెలుసా? ఈ రోజుతో 236. వాళ్ళందరూ కలిసి నిన్ను ఫాలో చేయమని మా నలుగురిని ఏర్పాటు చేశారు. అందుకే ఫాలో చేస్తున్నాం. ఒరే బుర్రలేని జోకర్ వెదవల్లరా, నన్ను ఫాలో అవడం వల్ల మీకు 10 పైసలు ప్రయోజనం లేదురా. అదే గాయత్రి ఇంటికి వచ్చే పెళ్లి కొడుకుని తరిమేస్తే మీకు క్యాష్, నాకు గాయత్రి. ఓకేనా? ఐడియా మాత్రం బాగానే ఉంది. పెళ్లి చూపులకు వచ్చేవాడిని భయపెట్టి పంపించే, కానీ ఇంట్లో చూపించడానికి డమ్మీ పెళ్లి కొడుకు కావాలి కదా. పెళ్లి కొడుకు అంటే నాలా ఫస్ట్ హీరోలా లేకపోయినా కనీసం సెకండ్ హీరోలా అయినా ఉండాలరా. అటువంటి వాడు ఎవడైనా ఉన్నాడేమో చూడండి. అడుగు, డబ్బు లెక్క పెడుతున్నాడే వాడు. ఓకేనా? వాడి పేరు రాజా. డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. దొరికాడ్రా సెకండ్ హీరో. హాయ్ సెకండ్ హీరో, ఐఎమ్ ఫస్ట్ హీరో. నాతో ఓ 10 నిమిషాలు రాగలరా? తన్నులు తింటావు పోరా. 10,000 ఇస్తాను. అన్నా చెప్పన్నా, ఏం చేయాలి? ఏంటి అన్నా అనేసాడు? నాతో ఇంటికి రావాలి, ఓ ఫిగర్ ని చూడాలి. పిల్లని ఎత్తుకెళ్ళి రేప్ చేయాలన్నా? అదంతా ఏమవుతూ, ఆ పిల్లని చూసి బాలేదు అనాలి. బాగోలేదు. మరీ సింపుల్ డైలాగ్ గా ఉంది అన్నా. నీకేరా అది డైలాగు, నాకు అదే లైఫ్. నమస్కారం. 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 నమస్కారం బాబు. ఈయనే ఆ డమ్మి పెళ్లి కొడుకు, ధర్మపురం పెళ్లి కొడుకు. ఏంటి బాబు మీరు ఒక్కరే వచ్చారు? అమ్మా నాన్న? వాళ్ళిద్దరూ ఐర్లాండ్ లో ఉన్నారు. మీరు పిల్లని పిలవండి మావయ్య. ఆయన చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతారు. త్వరగా పిలవండి. గాయత్రి, బాగా లేదు చెప్పు. అలా ఉమ్మేస్తే ఎంత ఇస్తావు? 50,000. 50,000? అలా గట్టి కొడితే 1,00,000 ఇస్తారు. కొట్టు. ₹1,00,000? అదంతా చూడకూడదు. ఫేస్ చూసి మాట్లాడు. సరే. డైలాగ్ బాలేదు. అమ్మాయి నాకు నచ్చింది. ఏంటి డైలాగా? అదేం లేదు మావయ్య, అమ్మాయిని వర్ణించి ఒక కవిత రాసిచ్చాను, అది మార్చి చెప్పేశాడు. రేయ్, 1కి 10,000 సార్లు ఆలోచించుకుని మంచి సమాధానం చెప్పరా. 1,00,000 సార్లు ఆలోచించినా ఎటువంటి మార్పు లేదు. ఈ అమ్మాయిని చూడండి బాస్. కాకినాడ కాజా, కలకత్తా జాంపండు, ముంబై హల్వా, తణుకు చెరుకు ముక్క, మొత్తానికి ఇదొక తిరుపతి లడ్డు. లడ్డా? దాని మొహాన ఏమైనా జీడిపప్పు ఎలకలు అతికించున్నాయా? రే ఊరుకోరా. ఏంటి రానా? అమ్మాయే కాదండి, చురుకైన నాన్న, వీడా చక్కని చొక్క లాంటి అమ్మ. ఎన్నేళ్ల క్రితం? ఒక్క ముక్కలో చెప్పాలంటే చిన్నతనంలో తిరణాల్లో తప్పిపోయిన మా మామయ్య కుటుంబాన్ని అచ్చు గుద్దినట్టుగా ఉన్నారు. అచ్చు గుద్దినట్టు ఉండడానికి ఇదేమైనా దొంగ నోటు అనుకున్నావా? నువ్వు మాట మార్చి మాట్లాడుతున్నావు. వెళ్ళి నీ పేరెంట్స్ ని తీసుకురా. పొమ్మంటే పోతాను, వెళ్ళడానికి ముందు నీ గురించి కూడా ఒక ముక్క చెప్పేసి వెళ్తాను. తీసుకున్న డబ్బుకి ఇప్పుడే పని చేస్తున్నావు. చెప్పు. నా పాటికి నేను బస్టాండ్ లో నుంచొనున్నాను అత్తయ్య. అప్పుడు ఇతను వచ్చి నా చేతికో 10,000 ఇచ్చాడు మామయ్య. దేనికి? మీ అమ్మాయి నచ్చలేదని చెప్పన్నాడు. కానీ అదృష్టం బాగుంది, ఇతని మాట వినకుండా నా పాటికి నేను వెళ్ళిపోయి ఉంటే ఇలాంటి సూపర్ అత్తయ్య, బ్యూటిఫుల్ భార్య నాకు దొరుకుండే వాళ్ళు కాదుగా. వస్తాను. ఇదేంటి పెళ్ళామని కన్ఫర్మ్ చేసి వెళ్తున్నాడు? అంతేకాకుండా బొగ్గ కూడా గిల్లాడు. మరి నాగతే?
చెప్పు తెగుతుంది. ఆల్రెడీ తెగిపోయే ఉందిగా. ఇదేమిటో ఆ, తెలుసా? మీ ఆయన గారి జుట్టా? తెలుసు గాయత్రి, ఎన్నటికీ ఈ భావం నువ్వు వదిలిపెట్టవని నాకు తెలుసు. పెట్ట నాది, మరి నాది? ఇచ్చేయండి. వెళ్ళిపోవద్దు గురువా, ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోవద్దు. నేనెందుకు వెళ్ళిపోతాను? వెళ్ళగొట్టారా?